ఐదు బీజములు కూడా అత్యంత పవిత్రమైనవి, మానవుడికి సకల సుఖాలు ఇస్తాయి. అనయా సదృశీ విద్య నాస్తి నాస్త్యేవతే శపే ప్రీత్యర్థం న ప్రశంసాతు క్రియతే సత్యమేవ తత్. ఈ పంచముఖ హనుమన్ మహామంత్రమునకు సాటి వచ్చే మంత్రం లేదు, ఇది సందేహం లేదు. ముఖస్థుతి కోసం చెప్పట్లేదు, నిజం 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 అన్నాడు ఆయన. సత్యమేవ తత్ అన్నాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మకి చెబుతున్నాడు. మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు ఈ విషయం. ఆంజనేయ మంత్రం శివుడి చేతే ప్రకాశింపబడిందట. ఈ మంత్రం ఉపాసించేవాడిని చూడటంతో భూత ప్రేత పిశాచాదులన్నీ పటాపంచలై పారిపోతాయి. అగస్త్య మహాముని ఈ మంత్రాన్ని ఉపాసన చేసి సముద్ర జలం తాగేసేట. ఓం కేశవాయ స్వాహ అని మనం ఆచమనం చేసినంత తేలికగా సముద్ర జలం తాగగలిగాడు ఆయన. అంతటి అద్భుతమైన మహామంత్రం ఇది. భీముడు శత్రువుల్ని సంహరించాడంటే ఈ పంచముఖ హనుమన్ మహామంత్ర ప్రభావం అది. శ్రీరాముడి అనుగ్రహంతో విభీషణుడు ఈ మంత్రం జపించి లంకారాజ్యం పొందగలిగాడు. ఇక హనుమంతుడికి పరమ పాపనాశకుడు అని అర్థం. అందువల్ల హరిమర్కటమర్కటుడు అన్నారు. హరి అంటే అశ్వత్థ వృక్షం అని కూడా ఉంది. అశ్వత్థం పరబ్రహ్మస్వరూపం. ఈ పరబ్రహ్మస్వరూపాన్ని నిరంతరం తాను అధిష్టానం చేసి లోకానికి ఇది పరబ్రహ్మం, మీరు ఈ రామమంత్రం చెయ్యండి, నాలాగే రామ అనే ఆ బ్రహ్మతత్వాన్ని గ్రహించండి అని లోకానికి చెబుతున్నాడు. కాబట్టి కూడా హరివర్కట అన్నారు. ఈ దివ్య మంత్రం ఆ విధంగా అనేక అర్థాలతో ఒప్పారేటటువంటి మహామంత్రం. ఇందులో సృష్టి స్థితిలయాలన్నీ కూడా ఉన్నాయి. పరబ్రహ్మ తత్వాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని, భోగాన్ని అన్నిటినీ ఇచ్చేటటువంటి మహాసంజ్ఞ ఈ దివ్య మంత్రం. అందులో హనుమంతుడు 5 ముఖాలు కలిగిన వాడని చెప్పాం. వరుసగా ఎలా ఉంటాయి ఆ ముఖాలు? వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్య వక్రాంచితం. హనుమంతుడు పంచముఖాలతో ఉన్నప్పుడు మరింత శక్తిని ఇస్తాడు. విగ్రహం ఇంట్లో లేకపోతే పంచముఖ మంత్రమే ఆ స్వామి రూపం తలుచుకుంటే చాలు అన్నారు. హనుమంతుడికి ఒకటి వానరముఖం, సరిగ్గా తన అసలు ముఖం ఉంటుంది మధ్యలో. మరొక ముఖం రెండవది ఏమిటి? నారసింహ, మన నరసింహస్వామి అవతారంలో ఏ ముఖం ఉంటుందో ఆ ముఖం. మరొకటి ఖగరాట్టు, గరుత్మంతుడు. మరొకటి క్రోడ, వరాహం, పందిముఖం. మరొక ముఖం అస్య, గుర్రపు ముఖం. ఇలా 5 ముఖములతో ఉంటాడు స్వామివారు. ఈ 5 ముఖములకి 5 అద్భుతమైన బీజాక్షరాలు కూడా చెప్పారు వరుసగా. ఈ వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వముఖాలలో మొట్టమొదటిది కపిముఖమునకు, కోతిముఖానికి హరౌం అనే అక్షరం బీజం. ఈ బీజం ఉచ్చరించగానే హరౌం అనగానే ఆ వానర ముఖంతో ఉన్న స్వామి ఆనందిస్తాడు. మన శత్రువులంతా నాశనం అయిపోతారు. శత్రువులు నాశనం అయిపోతారంటే ప్రజలంతా చచ్చిపోతారు కదా. రోజు నేను తిడతానంటే అందరినీ శత్రువులు వాళ్ళు చచ్చిపోవాలి కాదు. శత్రువులు లేకుండా చేయుట. మనకి ఎవరితో అయినా స్నేహమే ఉండాలి తప్ప శత్రుత్వం లేకుండా ఉండాలి. శత్రువులు కావడం కాదు, శత్రుత్వం పోవాలి. అంటే ప్రజలంతా చచ్చే వరకు మనం ఒక్కడే మిగులుతామనే. ప్రతి వ్యక్తి శత్రువు అనుకున్నవాడు కూడా మిత్రుడు అయ్యేలాగా చేస్తాడు హనుమంతుడు. మనలోనే ఉన్నాయి అసలు శత్రువులు. శత్రువులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు బయటికి మనకి లేదు. అసలు శత్రువులు మనలో ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే 6 శత్రువులు మనలో ఉండి ఇతరుల్ని శత్రువులు అనిపించేలా చేస్తున్నాయిట. జ్ఞానం కలిగిన వాడికి ఈ సృష్టిలో శత్రువు లేడు. అప్పుడు ఎవడి మీద వాడు పాపాత్ముడు, వీడు శత్రువు అని కంప్లైంట్స్ ఇచ్చుకోరు. ఇది హనుమంతుడు హ్రౌం అనే బీజం ద్వారా మనకి కలగజేసే జ్ఞానం. ఇక రెండవది దక్షిణం వైపున సింహముఖం, నరసింహముఖం. ఇది అగ్ని సంబంధమైనది. దీనికి క్షౌం అనేది బీజం. ఇది ఉచ్చరించగానే భూతాలు పారిపోతాయి. విఘ్నం కలగజేసే, మనల్ని బాధ పెట్టే భయంకర భూతాలు ఈ బీజ ఉచ్చారణ మాత్రం చేతనే అటు ఇటు కదిలి కంపించి పారిపోతాయట. ఇక పశ్చిమ ముఖం గరుడ ముఖం. ఇది ఆకాశానికి సంబంధించి దీనికి క్షౌం అనే బీజం. ఇది చదవగానే విషాలు పోతాయి. పావుల విషాలు, తేలు విషాలు, ఇంకేవో విషాలు. అసలు హృదయంలో గొప్ప విషం ఉంది మనకి. ఆ దిక్కుమాల విషం కూడా పోతుందట. ఉత్తరం ముఖంగా ఉన్నది వరాహముఖం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది హనుమంతుడికి ముఖాలంటే ఇలా పక్కన ఉండవు. దేవతలకు ఎప్పుడూ కూడా చుట్టూతో ఉంటాయి ముఖాలు. రాక్షసులకి ఇలా ఉంటాయి. అందుకే రావణాసురుడు పంక్తి గంధరుడు. వరసగా 1 2 3 4 5 6 ఇలా కనపడతాయి పొడుగ్గా. అలా ఉంటే రాక్షసులు. అదే దేవతలకైతే తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం
మరో ముఖం పైకి ఉంటాయి అన్నమాట. ఇలా 5 ముఖాలు శివుడికి కూడా చూడండి. అందుకే 5వ ముఖం ఖం వ్యాప్తి తేజోమయం. ఖం అంటే ఆకాశం, ఆకాశం కేసి చూస్తున్న తేజోమయమైన అగ్నిమయమైనటువంటి ముఖం అని చెప్పరా. అలాగే స్వామివారికి కూడా 5వ ముఖం ఉన్నది. ఉత్తర ముఖంలో ఉన్నదేమో వరాహ ముఖం, ఇది భూమికి సంబంధించింది. దీనికి గ్లౌమ్ అనేది బీజం. ఈ బీజం ఉచ్చరించగానే సంపదలు వస్తాయట. ఆఖరి ముఖం ఊర్ధ్వముఖంలో అశ్వముఖం ఉంటుంది, ఇది జల సంబంధమైనది. దీనికి సౌమ్ అనేది బీజం. ఇది ఉచ్చరించగానే ప్రజలంతా మన వశమైపోతారు, మన మాట వింటారు. మనలో మంచితనం ఉంటే మన మాట మనకేమవుతారు, మనల్ని మంచివాళ్ళని చేసి ప్రజలు మన మాట వినేలా వశపరుచుకునేలాగా చేసే దివ్య బీజం. ఈ 5 బీజములు కూడా అత్యంత పవిత్రమైనవి, మానవుడికి సకల సుఖాలు ఇస్తాయి. అనయా సదృశీ విద్య నాస్తి నాస్త్యేవతే శపే ప్రీత్యర్థం న ప్రశంసాతు క్రియతే సత్యమేవ తత్. ఈ పంచముఖ హనుమన్ మహామంత్రమునకు సాటి వచ్చే మంత్రం లేదు, ఇది సందేహం లేదు. ముఖస్థుతి కోసం చెప్పట్లేదు, నిజం 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 అన్నాడు ఆయన. సత్యమేవ తత్ అన్నాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మకి చెబుతున్నాడు. మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు ఈ విషయం. ఆంజనేయ మంత్రం శివుడి చేతే ప్రకాశింపబడిందట. ఈ మంత్రం ఉపాసించేవాడిని చూడటంతో భూత ప్రేత పిశాచాదులన్నీ పటాపంచలై పారిపోతాయి. అగస్త్య మహాముని ఈ మంత్రాన్ని ఉపాసన చేసి సముద్ర జలం తాగేసేట. ఓం కేశవాయ స్వాహ అని మనం ఆచమనం చేసినంత తేలికగా సముద్ర జలం తాగగలిగాడు ఆయన. అంతటి అద్భుతమైన మహామంత్రం ఇది. భీముడు శత్రువుల్ని సంహరించాడంటే ఈ పంచముఖ హనుమన్ మహామంత్ర ప్రభావం అది. శ్రీరాముడి అనుగ్రహంతో విభీషణుడు ఈ మంత్రం జపించి లంకారాజ్యం పొందగలిగాడు. ఇక హనుమంతుడికి వాలముద్ర, ఆ తోక ఉన్నదే ఆ వాలముద్ర చాలా ఇష్టం. ఆ ముద్ర ప్రదర్శనం కాని ఆ వాలానికి పూజ చేసిన ఆయన బ్రహ్మానంద భరితుడు అయిపోతాట. హనుమంతుడికి 9 ప్రశస్తికెక్కిన అవతారాలు ఉన్నాయి. హనుమన్ నవావతారములు అంటారు, 9 అవతారాలు. అందులో ఒకటి ప్రసన్న హనుమద్ అవతారం. ఆయన ప్రసన్నంగా ఉంటాడు, కోపం ఉండదు ముఖంలో. విజయుడు అని పేరు కలిగిన ఒకనొక రాజుగారు ఈ అద్భుతమైనటువంటి రూపాన్ని, ఏది ప్రసన్న హనుమంతుడిని ఉపాసన చేశాడు, శత్రు సంహారం చేసి రాజ్యం పొందాడు. ఇంకా రెండవది వీరాంజనేయ అవతారం. మైందుడు అనే ఒకనొక మహానుభావుడు ఈ ఉపాసన చేశాడు, 3 లోకాలని జయించగలిగాడు. ఇక 20 భుజాలు కలిగిన ఆంజనేయుడు వింశతి భుజాంజనేయ అవతారం. ఇది బ్రహ్మదేవుడు ఉపాసన చేసి ప్రజాపతి అయ్యాట. పంచముఖాంజనేయ అవతారం 4వది. విభీషణుడి కొడుకు నీలుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ పంచముఖాంజనేయుడిని ఉపాసన చేసి గొప్పవాడైపోయాడు. 18 భుజ ఆంజనేయుడు ఉన్నాడు 18 భుజాలతో. దుర్వాసో మహర్షి ఇదే ఉపాసన చేసి శ్రీకృష్ణుడిని కూడా అదుపులో పెట్టగలిగాట ఏకంగా. సువర్చల హనుమద్ అవతారం ఒకటి ఉన్నది, కాంతితో కూడిన అవతారం. ధ్వజదత్తుడు అని ఒక పేద ఆయన ఉండేవాడు, ఓ విప్రుడు. ఆయన ఇది ఉపాసన చేసి దారిద్ర్యంలోంచి బయటపడి కోట్ల సంపద సంపాదించాట, ధనవంతుడయ్యాడు ఆయన. ఇంకా చతుర్భుజ ఆంజనేయ అవతారం. కపిలుడు అని పూర్వం ఒక బ్రాహ్మడు ఉండేవాడు, ఆయన ఇది ఉపాసించి మోక్షమే పొందేటేకంగా. ఇంకా 32 భుజముల ఆంజనేయ స్వామి అవతారం ఉన్నది. దీనిని సోమదత్తుడు అనే మహారాజు ఉపాసన చేశాడు, పోయిన రాజ్యం పొందగలిగట. వానరాకార ఆంజనేయ అవతారం ఉన్నది. గాలుడు అని ఒక బోయివాడు ఉండేవట, వాడు ఈ ఉపాసన చేయగానే వాడికి కుష్ఠరోగం పోయిందట. కాబట్టి హనుమంతుణ్ణి ఏ రూపంతో ఉపాసన చేసినా తగినటువంటి శుభం పొందు.